గురుబ్రహ్మ గురోర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. బుద్ధి జ్ఞానం సంస్కారం నేర్పినటువంటి ఉపాధ్యాయులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నేనైతే ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. గురు పౌర్ణిమ సందర్భంగా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను పూజ. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ వ్లాగ్ అనేది ఇవాళ ఎలా ఉన్నది అని చెప్పేసి ఈ వ్లాగ్లో మొత్తం నేను మీకు చూపిస్తాను. నేను ఏమేం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళానని చెప్పేసి ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఫైనల్గా ఇది మా దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నేను ఈ తాత దగ్గరే పూలు తీసుకొని వెళ్తాను. ఏ గుడికి వెళ్ళినా కానీ ఆ తాత అయితే నాకు ఎక్స్ట్రా పూలు కూడా ఇస్తాడు. మల్లెపూలు పెట్టుకోమ్మా అని చెప్పేసి ఎంత రేటు ఉన్నా సరే ఆ తాత నవ్వుతా, అమ్మాయి వాళ్ళు కొంచెం రేటు ఎక్కువ ఉందమ్మా, ఈ రేటుకే ఇస్తానమ్మా అని అంటాడే తప్ప ఎప్పుడు కోపకిచ్చుకోడు ఆ తాత. అంత బాగా నవ్వుతా ఇస్తూ ఉంటాడు ఆ తాత. సో ఆ తాత దగ్గర పూలన్నీ తీసేసుకున్నాను నేను. తీసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాము. ఇది ధన్వంతరి టెంపుల్ అండి. ఆరోగ్యాన్ని ఇచ్చే స్వామివారు ఉన్నారు దీనిలో, ధన్వంతరి స్వామి. ఇది ఆయుర్వేదం ఉండే టెంపుల్, ఇది స్వామి ఉండే టెంపుల్. ఇక్కడ హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్లి రోజులకు కానీ, పుట్టినరోజులకు కానీ, ఆయుష్ హోమాలు కానీ, తర్వాత పౌర్ణమికి, అమావాస్యకి హోమాలు అనేవి జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లోపలికి అయితే టెంపుల్ లోపలికి అయితే అలౌ చేయలేదు. ఇది వచ్చేసరికి హాస్పిటల్ అండి. లోపల చాలా తక్కువగా ట్రీట్మెంట్ చేస్తారు ఆయుర్వేదిక్ పద్ధతిలో. బయట అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాంటీన్ కూడా ఉంటుంది. దీనికి సపరేట్ క్యాంటీన్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి రేట్లు కూడా. ఇక్కడ బాబాగారి గుడి ఉందండి. బాబాగారి గుడికి బయట అయితే చూపించగలుగుతున్నాను, లోపల ఎక్కడ కెమెరా అయితే అలౌ లేదన్నారు. సో అందుకని పైన చూపించగలుగుతున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి నేను బయటకు వచ్చేసాను. బయట చూసినట్టయితే మీకు ఇక్కడ 1 నెల 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎక్కడెక్కడో దేశాల నుంచి వస్తూ ఉంటారు ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. వాళ్ళందరికీ లోపల కాటేజెస్, రూమ్స్, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు రూమ్స్, కాటేజెస్ అనేవి కూడా ఇక్కడ లోపల ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా అయితే ధన్వంతరి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను వెళ్ళిన టెంపుల్ ఇది చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండి. దీని లోపల ఎన్ని దేవుళ్ళు ఉన్నారో మీరే చూడొచ్చు ఒకసారి. లోపలికైతే వెళ్తున్నాను నేను. ఒకేసారి పూలు అవన్నీ తీసుకున్నాను స్వామికి కావాల్సినవి అని చెప్పేసి ఆ తాత దగ్గర. ఇంకెక్కడ తీసుకోకుండా రాకుండా ఇంక వేరే టెంపుల్కి వెళ్ళిపోయాను. లోపల చూసారా మన వినాయకుడు, విఘ్నాలు తొలగించే వినాయకుడు. ఇటువైపు అయ్యవారు, ఇటువైపు అమ్మవారు, అమ్మా నాన్నల మధ్యలో కూర్చొని ఉన్నారు వినాయకుడు. వెనకాలైతే నాగవేశ స్వాములు ఉన్నారు. ఇటు సైడ్ కాలవేరు స్వామి ఉన్నారు. వీడియో మా పాప తీయమంటే చాలా ఫాస్ట్గా తీసేసిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను కాలవేరు స్వామి వారికి పూలు పెట్టాను. అయ్యవారు వచ్చేసరికి లేట్ అయిద్దామని చెప్పేసి నేను పూలు పెట్టేసి ప్రదక్షిణ చేసేసి పూలు పెట్టేసేసానండి. చుట్టూతా అన్ని స్వాములు అయితే ఉన్నారు గుడి చుట్టూతాను. సో ఇటువైపు వచ్చేసరికి మనకి అమ్మవారు ఉన్నారు. సింహవాహనం అనేది ఉంది. మధ్యలో వినాయకుడి వాళ్ళ పౌర్ణమి అయ్యేసరికి ఎవరో మొక్కున్న వాళ్ళు అలాగ వినాయకుడికి కొబ్బరికాయల దండ గుచ్చి అలా వేస్తారండి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దక్షిణామూర్తి స్వామి దగ్గరికి వచ్చాము. తీసుకెళ్ళిన మాల ఇస్తే అయ్యవారు చక్కగా మాలని స్వామివారికి అలంకరించి గోతనామాలన్నీ చదివి చాలా మంచిగా అయితే పూజ చేశారు. నాకు ఆ ప్రసాదం కూడా ఇచ్చారు. మనసుకి ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు నేను క్లియర్గా తీశాను. అమ్మవారి పైన అయ్యవారు గోమాత పైన కూర్చొని ఎంత బాగున్నారో. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ నాకు కాలవేరు స్వామి దగ్గర మళ్ళీ చేశారు. ఇది పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మనకి భగవద్గీత శ్లోకాలు కనుక చెప్తున్నట్టు వీళ్ళు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. మీరు పైన చూసినట్టయితే చూడండి, విగ్రహాలు ఎంత చక్కగా అంటే అంత చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ఎంత బాగున్నారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కానీ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. పైన చాలా అంటే చాలా బాగా చెక్కారు అవన్నీ శిల్పాలు. లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇది పైన బయటకు వచ్చిన తర్వాత ఆలయ గోపురం అండి. ఇవాళ మొత్తం డివోషనల్ వ్లాగేనండి ఇది. ఎందుకంటే పౌర్ణమి అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో ఇక్కడ నాకు రోడ్డు మీద వెళ్తుంటేనే, మనం మెయిన్ రోడ్డు మీద వెళ్తుంటేనే నన్ను చూసి వెళ్ళవా అంటారు ఈ స్వామి అయితే. ఎవరో కాదండి, మన శివయ్య. నాకు చాలా అంటే చాలా ఇష్టం. చూశారు కదా ఎంత బాగున్నారో అలంకారం చేసి. సో స్వామివారికి ఆవంతన దీపాలు వెలిగించాను. వెలిగించిన తర్వాత అయ్యవారిని అడిగాను ఎక్కడ పెట్టమంటారు అని.
ఎక్కడ పెడతారండి అని అంటే, మీ ఇష్టం లోపల పెట్టమంటారని అడిగారు. అమ్మో అది నా భాగ్యం అనుకున్నాను నేను. అలా అనుకొని స్వామివారికి ఇచ్చాను. ఆయన స్వామివారికి చూపించి ఆ పాదాల దగ్గర పెట్టారు. ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది, చెప్పలేనంత ఆనందం వేసింది. గర్భగుడిలో ఉన్నాయి నేను పెట్టిన దీపాలని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి మన అమ్మవారు, బుజ్జి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూసారా. ఇక్కడ అమ్మవారికి కూడా చక్కగా 2 దీపాలు తీసుకొని ఇక్కడ అమ్మవారికి కూడా పెట్టేసేసానండి. అమ్మవారికి కూడా హారతి ఇచ్చాను. చక్కగా చిన్న నంది, చిన్న శివలింగం, ఒక ప్యాకెట్ పాలు తీసుకెళ్ళి అప్పుడప్పుడు నేను ఆ శివలింగానికి కూడా అభిషేకం చేస్తాను అండి. లోపల ఆ స్వామివారు చేస్తారు, ఎప్పుడన్నా నేను ఇక్కడ చేస్తాను. అమ్మవారు కూడా చిన్న అమ్మవారు, బలిపీఠం, బుజ్జిగా ఎంత బాగున్నారు వాళ్ళు అయితే, చూడ చక్కగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను స్పీడ్గా వెళ్ళిపోతుంది బ్లాగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి చెట్లు తీసుకుందామని వచ్చాను. ఈ చెట్లు ఎందుకనంటే మధ్యలో చెప్తాను మీకు చెట్టు ఎందుకు తీసుకున్నాను. సో ఒక చెట్టు అయితే తీసుకున్నాను, నాకు రోజ్ ప్లాంట్స్ బాగా ఇష్టం. సో ఒక రోజ్ తీసుకున్నాను. ఈరోజు ఎవరికోసం నేను చెప్తాను మీకు వ్లాగ్ మధ్యలో. బాగా ఆకలేస్తుంది, మధ్యాహ్నం 12:30 అయింది. మమ్మీకి కూడా చూడండి ఎలా చూస్తున్నాడు కార్లో కూర్చొని. సో హోటల్కి వెళ్ళాము, వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. కోయంబత్తూరులోనే ది బెస్ట్ రెస్టారెంట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్. మా పాప వచ్చేసరికి గీ రోస్ట్ ఆర్డర్ చేసింది, నేను వచ్చేసరికి మినీ మీల్స్ ఆర్డర్ చేశాను. మా వారు వచ్చేసరికి ఏమో నాకు మీల్స్ కావాలి అని చెప్పేసి తను మీల్స్ ఆర్డర్ చేశారు. సో అలా మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వంతున కొంచెం 5 మినిట్స్ రిలాక్స్ అయ్యాము. మీకు చూస్తే అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టేషనరీ షాప్కి వెళ్ళాము. సో ఒక స్టేషనరీ షాప్ అనే కదా, కన్నడ డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళాము. ఎందుకంటే మా పాప అన్నది గురు పౌర్ణమి అన్నావు కదమ్మా, మా ఉపాధ్యాయులకి మా టీచర్స్కి నేను ఇస్తాను గురు పౌర్ణమి సందర్భంగా, వాళ్ళకు కూడా వాళ్ళ ఆశీస్సులు నాకు కావాలి అని అన్నది. నేనే చెప్పాను, సో నేను చేస్తానమ్మా అలానే అన్నది. సో తను వాళ్ళ ఏమంటారు టీచర్స్ కోసం పెన్స్ తీసుకుంది. వీళ్ళు మా అపార్ట్మెంట్లో మాకు పనిచేసే అక్క వాళ్ళండి. మేము ఎప్పుడు వాళ్ళని సర్వెంట్స్లో చూడము, అక్క వాళ్ళని అంటాము. మనకున్న చిన్న చిన్న సంతోషాలు పక్క వాళ్ళతో పంచుకుంటే చాలా బాగుంటుంది. సో అలానే నేను వాళ్ళకు కూడా చిన్నదే ఇచ్చింది, నేను ఇచ్చిన 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అండి. కానీ వాళ్ళు చాలా అంటే చాలా ఆనందంగా తీసుకున్నారు. వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసేసింది. అరే పాప పుట్టినరోజు అయిపోయింది కదా అన్నారు. అక్క ఇవాళ పుట్టినరోజు కాదక్క గురు పౌర్ణమి అని చెప్పేసి ఇచ్చానని చెప్పి అన్నాను. నెక్స్ట్ చెట్టు ఎక్కడికి తీసుకెళ్ళామనుకుంటున్నారు కదా, ఈ ఆంటీ దగ్గరికి. ఈ ఆంటీ వేదకి తమిళ్ ట్యూషన్ చెప్తారు. ఆంటీ అంటే తను తమిళ్ ట్యూషన్ చెప్తారనే కానీ ఫస్ట్ నుంచి మాకు ఒక ఏమంటారు గురువుగారితో సమానం. ఏదన్నా ఆంటీ నాకు ఇలా ఉంది అని చెప్తే ఆ ఆంటీ అయితే నాకు అమ్మ ఇలా చెయ్యి అని చెప్పేసి, నాకు అమ్మ అక్కడుంది, సో ఏదన్నా నాకు సలహాలు కావాలంటే ఈ ఆంటీనే నేను అడుగుతాను. ఆంటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా చెప్తారు. పర్సనల్గా నాకు ఆంటీ అంటే చాలా ఇష్టము. సో ఆంటీ దగ్గరికి కూడా వెళ్ళి వేద ఆశీర్వాదం చేయించాను, నేను ఆశీర్వాదం చేసుకున్నాను. ఆంటీ కూడా చక్కగా మమ్మల్ని ఆశీర్వాదం చేసింది. మా బుజ్జి కోకోగాడి గురించి చెప్పాలి. ఈ కోకోగాడు ఎవరంటే ఆంటీ వాళ్ళ పెట్. ఈ క్యాట్ గాడు అయితే ఎంత ముద్దుగా ఉంటాడంటే అంత ముద్దుగా ఉంటాడు వాడు. మా మిక్కీ గాడికి ముందు వీడు వచ్చాడు, వీడికి 3 years ఉంటాయంట. ఆంటీ వాళ్ళు పెంచుకుంటారు. సో ఈ విధంగా అయితే మనం మళ్ళీ ఇంటికి వచ్చేసేసాము. అందరికీ అన్నీ చేసేసి హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఏమంటారు గురు పౌర్ణమిని నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసేదానికనంటే ముందు మన విలువలు అనేది, మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది మా పాపకి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి నేను మా పాప చేతే చేయించాను నేను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ గురు పౌర్ణిమ.